మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నానండి. అందరికీ వందనాలు, స్తోత్రాలు. 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాను అంటున్నాడు. ఈ వాక్యంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నడిపించాను అని అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వాళ్ళని ఎలా నడిపించాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నడిపిస్తే ఆయన ఎలా నడిపిస్తాడు అనే సంగతి కూడా మనం గ్రహించాలి. మనుషులు కొందరిని నడిపిస్తారు, డబ్బు కొంతమందిని నడిపిస్తుంది, ఆస్తులు బలగము కొంతమందిని నడిపిస్తాయి. కానీ దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడు? ఈ వాక్యంలోనే ఆ తర్వాత భాగాన్ని మనం చదువుకుంటే, నీ బట్టలు నీ ఒంటి మీద పాతగిలిపోలేదు, నీ చెప్పులు నీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె కూడా తినలేదు. పరలోకము నుంచి దేవదూతల ఆహారాన్ని నేను మీ మధ్యలోకి కుమ్మరించాను. ఆ దేవదూతల ఆహారం తేనె వేసిన అపూపాల్లాగా మీకున్నాయి. చాలా తృప్తిగా తిన్నారు. మీ కాళ్ళు వాసిపోలేదు, మీ బట్టలు చిరిగిపోలేదు, మీ శరీరం కంపు కొట్టను లేదు. అరణ్యములో 40 సంవత్సరాలు మిమ్మల్ని నేను నడిపించాను. దేవుడు కొంతమంది ప్రజల్ని నడిపించాడట 40 సంవత్సరాలు. వాళ్ళని ఎలా నడిపించానో, ఎలా నడిపించాడో ఆ వాక్యాన్ని ఇక్కడ రాసి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా నడిపించాడు? లక్షల మంది దేవుని ప్రజలు దేవుని దర్శనాన్ని పొంది వాళ్ళు కూడా ఒక యాత్ర బయలుదేరారు, తీర్థయాత్ర. మేము దేవుని ఆరాధించుకునేదానికి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని మొక్కుకుంటాం అని వెళుతున్నారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ మార్గంలో 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళ యాత్ర. దారి తెలియక ఒక దగ్గర అక్కడక్కడ తిరిగారు. ఆ 40 సంవత్సరాలు దేవుడు రాత్రులందు ఓ పెద్ద దీపముగా, వెలుగుగా, అగ్ని స్తంభముగా వెలగతా ఉండేవాడట. రాత్రులు ప్రయాణం ఆపి ఒక దగ్గర ఉంటే అక్కడ ఉన్నట్టుకుండి ఆ అరణ్యంలో, ఆ అడవిలో, చిత్తడివిలో, ఆ చిత్తడిలో, ఆ యొక్క లోయల మధ్యలో, రాళ్లలో, రప్పల్లో, ముళ్ళలో ఒక పెద్ద స్తంభం, ఒకటి దీపం గనగన 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 గన మండుతూ ఉండేదంట. అగ్ని స్తంభం, ఫైర్ పిల్లర్ బాగా మండుతూ ఉండేదంట. ఆ చుట్టుపక్కల లక్షల మంది ఆ నిప్పులు, ఆ అగ్ని, ఆ వెలుతురులో వాళ్ళు క్షేమంగా రాత్రంతా ఉండేవాళ్ళట. తెల్లవారిన తర్వాత ఆ మైదానంలో ఎడార్ల మధ్యలో నిప్పులు నొక్కుతూ ఎండ కాస్తా ఉంటే ఉన్నట్లుగా ఉండి ఒక చల్లటి గాలి విసిందట. ఏమిటని చూస్తే ఒక మేఘం వాళ్ళున్నంత వరకు గొడుగులాగా ఒక మేఘం ఆవరించిందంట. చల్లటి గాలి మేఘం. పగలు మేఘములోను, రాత్రులు అగ్ని స్తంభం మధ్యలోను తన ప్రజల్ని 40 సంవత్సరాలు ఆయన నడిపించాడు. వాళ్ళకు అవసరమైనటువంటి పోషకాహారాన్ని అందించాడు. కాళ్ళు వాచిపోలేదు, కీళ్ళు నొప్పులు కలగలేదు. వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ సరదాగా చక్కగా ఆనందంగా నడిచిపోతా వస్తున్నారు. ఈ మధ్య ఒక బ్రదర్, నాకు తెలిసిన బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అన్నా, కొవ్వు పదార్థాలు తినొద్దన్నారు, నన్ను కొవ్వు పదార్థాలు తినొద్దన్నారన్నా, ఈ కొవ్వు పదార్థాలన్నీ తినడం మానేశాను అన్నా. మంచిదే కదరా, పెద్దలు చెప్పిన మాట వినకపోయావా అన్నా. అనో మానేశాను కానీ
ఇప్పుడు నడుస్తుంటే ఎముకలు కిరికిరి కిరికిరి అవుతున్నాయి అన్నాడు. ఏమిటన్నా గ్రీసు లేదంటన్నా. ఈ కీళ్ళల్లో ఉండాల్సిన గ్రీసు, ఈ కీళ్ళల్లో ఉండాల్సిన కొవ్వు పదార్థాలు ఏమి లేక కిరకిరాల్సినట్టు ఎముకలు పెట్టబెట్టబెట్టాల్సినాయంట. అది నడుస్తుంటే ఏం సంగతి అంటే క్రొవ్వు మానేయమన్నారు. క్రొవ్వు పదార్థాలు అన్నీ మానేశారన్నా. ఇది నాకు ఈ గతి పట్టింది, నాకు ఈ గతి పట్టింది. అర్థమైందండి? ఒక్కొక్కరు ఒక్కొక్క వైద్యం చెబుతారు. ఈ వైద్యాలన్నీ పాటించుకొని పోతే నీకు గ్రీస్ అయిపోద్ది, నీ ఒంట్లో గ్రీస్ అయిపోద్ది, నువ్వు స్వచ్ఛపడిపోతావు. రకరకాలు. అయితే దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆహారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడికి ఎవరికో ఈ గొంతు మీద ఒక చిన్న పుండు వస్తే ఒక మామగారిని అడిగారంట వైద్యం. ఒక కుర్రాడు, అమ్మా ఇక్కడ కొంచెం పుండులాగా వచ్చింది, ఏం చేయమంటారు? జిల్లాడి పాలు కొట్టువారిందంట. ఆమె వైద్యం అది ముసలాం వైద్యం. ఇక వాడు పోయి జిల్లేడు చెట్టు దగ్గర కూర్చొని జిల్లేడు పాలన్నీ తీసి పోస్తున్నాడంట. ఆ పుండులాగులు కానీ పోస్తాడంట. అది లోపలికి బయటికి బెద్దం పడిపోయి చచ్చిపోయాడు. అర్థమైందండి? ఆ వైద్యం ఈ వైద్యం ఈ వైద్యం ఆ వైద్యం అన్నీ చేసి మొత్తానికి చివరికి 10 రోజులు బతికబండి 4 రోజుల్లోనే చంపేస్తారు ఈ వైద్యులంతా. ఎందుకంటే రకరకాల వైద్యులు. చూడండి, 40 సంవత్సరాలు రోగం రానివ్వకుండా మన దేవుడు రోగం వచ్చిన తర్వాత బాగు చేసేవాడు మాత్రం కాదు, అసలు నీకు రోగం రానివ్వకుండా నీ రెక్కలతో కాపాడగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో నిన్ను దాచితే నీకు ఆరోగ్యం వచ్చి నీవు సుఖక్షేమంతో సురక్షితంగా ఆయన రెక్కల నీడలో నువ్వు నడుస్తావు. అనేక మంది అనుకుంటున్నారు రోగాలు వచ్చిన తర్వాత ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలేమో, ఆయన బాగు చేసే దేవుడేమోనని. ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు సావు బతుకుల మధ్యలో. నేను మందిరంలో లేను, మా మందిరంలో పడుకోబెట్టున్నారు. నిన్న వచ్చేసరికి కొంచెం చీకటి పడింది. రాత్రి 10-11 గంటలకు వచ్చేసరికి పడుకొని మూలుగుతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబస్తులు అదిగో 2-3 అక్కడ కూర్చొని ఉన్నారు. ఏమిటమ్మా ఈమెకేమిటమ్మా అన్న. అయ్యా జ్వరం వస్తుంది, ఈ మధ్య రక్తం పోతుంది, పరిస్థితులు బాగులేవు, డాక్టర్ల దగ్గర అందరూ తిప్పేశామయ్యా, ఇప్పటికి 20,000 ఖర్చు పెట్టేశాం, బిడ్డ జీవితం ఇలా గదు బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళ బంధువులంతా. ఈమెకి ఎంత వయసు ఉంటుంది, ఎంతమంది పిల్లలు, ఈమెకి ఎంతమంది పిల్లలంతకి పెళ్లిళ్ళు అయిపోయినాయా లేవా అని అడుగుతున్నా నేను. ఆమె నన్ను చూసి ఏడ్చి, అయ్యా దానికి పెళ్ళి 5 సంవత్సరం కూడా కాలేదయ్యా, చిన్న వయసా, మరి అలా గర్భపిందండి ముసలమ్మలాగాను. అయ్యా జబ్బు, అయ్యా జబ్బులాగా అలాగా అయిపోయింది బాబు. ఇదిగో రేయ్ రారా, దీని మొగుడయ్యా, దీని మొగుడయ్యా, వీడు చిన్నపిల్లడయ్యా, ఇది చిన్నపిల్ల, పెళ్ళయి ఇప్పటికి 9 నెలలు 8 నెలలు అయిందయ్యా, సంవత్సరం కాలేదయ్యా అని ఏడ్చారు. నేను ఆ అమ్మాయి పరిస్థితిని చూసి నా గుండె పగిలిపోయింది. ఎందుకంటే 70 ఏళ్ల ముసలమ్మలాగా ఆ కళ్ళంతా నీళ్లు గారిపోయి, మొహం అంతా వాడిపోయి, శరీరం అంతా ఎముకల బొమ్మలాగా అయిపోయి, పరిస్థితి మరీ దారుణం అయిపోయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా బిడ్డను బ్రతికించు, వీళ్ళందరినీ ఇప్పుడు కానీ బ్రతికించామంటే వీళ్ళందరినీ నమ్ముకుంటారు ప్రభువా, అయ్యా ప్రభువా తండ్రి అని ప్రార్థన చేస్తామన్నా. వెళ్ళిపోయా. నేను 3వ రోజు వచ్చేసరికి 3 ఇడ్లీలు తినింది. 3 ఇడ్లీ నోట్లో ఏం పెట్టినా వామిటింగ్ అయిపోయేది, కక్కుకునేది, వాంతి చేసుకునేది. అట్లాంటిది 3 ఇడ్లీల మీద పడింది. తర్వాత 1 గ్లాస్ పాలు తాగుతుంది, లేచి తన పనులు తను చూసుకుని అటు ఇటు బాత్రూమ్కి వెళ్ళి రావడం చేయడం చేస్తా ఉంది. ప్రభా ఈ బిడ్డను బతికించావు, నీకు స్తోత్రం అయినా అనుకున్నా. ఒక 4 రోజుల తర్వాత అయ్యా ఇంటికి వెళ్ళొచ్చు అని వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పని వెళ్ళిపోయారు. నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి పోతే ఆ చిన్న గుడిసెలో ఒక కర్ర ఉంది, మధ్యలో ఉండే నిట్టాడు అనేది, ఆ నిట్టాడు ఉంది. ఆ నిట్టాడు దగ్గర పటం పెట్టుకొని పెబువా 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 అని ప్రార్థన చేసుకుంటుంది ఈ బిడ్డ. బైబిల్ తెరిచిపెట్టి, చదువు లేదు ఏమి లేదు, బైబిల్ తెరిచిపెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఫోన్లో అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చాం. ఒక
2 నెలలు 3 నెలలకి మామూలుగా మనిషి మామూలు స్థితిలో తన వయసుకు తగినట్టుగా చక్కగా ఒంటికి రక్తం బట్టి మామూలుగా వచ్చింది. ఆ 3 నెలలు ఆదివారం రిక్షా గట్టించుకొని ఓపిక చేసుకొని మూలుగుతా నడవలేక నడుస్తా మందిరంలోకి వచ్చి పడుకొని ప్రార్థన చేయించుకొని చక్కగా వెళ్తా వస్తుంది. 3 నెలల తర్వాత ఈ ఒంటికి రక్తం పట్టింది కదండి, రావడం మానేసింది. ఒంటికి రక్తం పట్టింది కదండి, రావడం మానేసింది. ఒక 1 నెల రోజులు నాకు కంటికి కనబడలా. అరే పలానా అమ్మాయికి దేవుడు ఎంతో మేలు చేశాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న బిడ్డని బాగు చేశాడు, ఇప్పుడు మరలా కనిపించడం లేదేంటి అని అనుకున్నాను. నేను ఒకరోజు ఎక్కడికో వెళ్ళి బస్సు దిగుతా ఉంటే బస్సు దిగే దగ్గర సెంటర్లో కనబడింది. సెంటర్లో కనబడి, అమ్మాయి నువ్వు ప్రార్థన రావట్లేదేంటి ఈ మధ్య అన్న. నేనా అండి, నాకు ఆరోగ్యం వచ్చేసింది కదండి, దెబ్బ బాగా అయిపోయింది కదండి, ఇంక ప్రార్థనకి ఎందుకండి అని నన్ను అడిగింది. నాకు బిత్తరపోయి నాకు కంగారు అయిపోయి ఇదేమిటి ఇది ఇట్లా అడుగుతుంది ఈ అమ్మాయికి ఎవరు చెప్పలేదు ఏం లేదా, ఆరోగ్యం బాగా వచ్చేసింది కదండి ఇంకా ప్రార్థనకి ఎందుకని అడిగింది నన్ను. ఓహో, జబ్బులు ఉండేవాళ్లే రావాలేమో ప్రార్థనకి, ఆరోగ్యం బాగైన తర్వాత రాకూడదేమో అని నేను అనుకుని, ఇదేంటమ్మా అలాగంటే జీవితకాలం అంతా నువ్వు ప్రార్థనకి రావాలి, కృతజ్ఞతగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, మీ కుటుంబాలంతా మార్చుకోవాలి, అది ఇది అంటే ఆ సెంటర్లో తల బాగానే ఊపింది. అలాగేనయ్యాలి, అయినా రాలా. ఒక 6 నెలలు అయిన తర్వాత, 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక వార్త విన్నా. ఏమిటంటే ఆ వార్త, తన భర్త తనని పొలుగు తీసుకొని ఇక్కడ కొట్టాడంట. పొలుగు తీసుకొని ఇక్కడ కొట్టాడంటండి. ఇక్కడ కొట్టామంటే ఈ కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయి మళ్ళీ ఇక్కడ కొట్టాడంట, ఈ కాలు ఇక్కడ ఇరిగిపోయింది. ఇక లారీ కింద పడ్డ కుక్కలు ఉంటాయి చూసారా, లారీ కింద పడ్డ కుక్కలు తీసుకుని పోతుంటాయి చూడండి, లారీ కింద పడ్డ కుక్కలు, ఆ కుక్కలాగా ఆ ఇంట్లోకి అరుగు మీదకి ఇంట్లోకి అట్లా తిరగడం ప్రారంభించింది. ఏమిటి సంగతి అంటే భర్త కనబడ్డాడు ఒక రోజున. ఏమిట్రా ఇలా చేసావంటే, అమ్మాయిని ఇలా కొట్టావంటే ఏమిటంటే, అన్నో కళ్ళతో చూస్తే కొట్టకేం చేస్తావన్నా. నేను ఏం చూసావరా నేను అడగలా, వాడు నాకు చెప్పలా. కళ్ళతో చూస్తే కొట్టకేం చేస్తాను సహించలేకపోయానన్నా. ఒరే నువ్వు చూసావనుకో వదిలేకపోయావా, దాని కర్మ అంటూ వదిలేకపోయావా, నన్ను వదలలేనన్నా. దాన్ని అంత ప్రేమించానన్నా. అంత భయంకరమైన జబ్బులో 20,000 ఖర్చు పెట్టానన్నా, కూలి చేసుకుని బతికవాడిని. ఆ దేవుడి పుణ్యమా అంటే దేవుని మందిరంలోకి వస్తే బాగుపడిందన్నా. రే బాగుపడింది కదా, దేవుని మందిరానికి ఆ మనిషిని బలవంతంగా నువ్వన్నా తీసుకురాకపోయావా, నువ్వు కూడా రాకపోయావా, మీరందరూ మారకపోయారంటే అదేనన్నా మీరు చేసిన తప్పు అన్నా, నా కర్మ అన్నా ఇదని ఏడుస్తున్నాడు. ఈ రోజు కూడా అదే స్థితిలో అమ్మాయి బ్రతికే ఉంది, తిరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. రోగాలు వచ్చిన తరువాత కాదు ఆయన దగ్గరికి రావాల్సింది, రోగాలలో ఉన్నవాళ్ళు మాత్రం కాదు రావాల్సింది ఆయన దగ్గరికి. రోగాలు రాకమునిపే క్షేమముగా ఉన్నప్పుడే ఆయన రెక్కల మీదకొస్తే ఆయన ఆరోగ్యమైన శక్తిని, ఆ రెక్కల మీదలో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ప్రసాదించి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు నేను నడిపించాను సురక్షితంగా, ఆరోగ్యంగా, వాళ్ళ కాళ్ళు వాసిపోకుండా, బట్టలు పోతగలకుండా, చెప్పులు తెగిపోకుండా నడిపించాను వాళ్ళని. ఆయా సమయాలలో నీళ్ళు లేని పరిస్థితుల్లో బండను కొడితే బండలో నుంచి నీళ్లు చలయేరులుగా పారే. వాళ్ళు బట్టలు ఉతుక్కోకుండా, వాళ్ళు వైద్యం చేయించుకోకుండా, వాళ్ళు మాంత్రికుల దగ్గరికి పరిగెత్తకుండా, ఆకలికి అలమటించకుండా నేనే 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నేను వాళ్ళని
నా రెక్కల నీడలో నడిపించుకుంటూ వచ్చాను. ఆ దేవుడు ఈ రాత్రి మీతో ఏం చెప్తున్నా తెలుసా? వాళ్ళని నడిపించాను, మిమ్మల్ని మాత్రం ఎందుకు నడిపించను? నా చేతికి మీరు అప్పచెప్పుకుంటే, నాకు మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ సమస్తం, మీ సర్వం నాకు అప్పచెప్పుకుంటే, నేను సజీవుడు లేని వాడిని కనుక, వాళ్ళని నడిపించిన వాడిని కనుక మిమ్మల్ని కూడా నడిపిస్తా. నా సంగతి, నా చరిత్ర మీరు వినాలంటే ఒకసారి ఆలకించండి. నేను భయంకరమైన జబ్బుతో రక్తాన్ని కక్కుతూ మతి చెల్లించి నెల్లూరు నడిబజారుల్లో, నడివీధుల్లో తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తిని. సొంత రైస్ మిల్ ఉంది, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు నాకు. నా ఇంట్లో మేము 9 మంది పిల్లలం. పెద్ద కోటేశ్వరుడు కాకపోయినా ఒకంత లక్షాధికారిని. మొలగలు రైస్ పండే పొలాలు ఉన్నాయి, రైస్ మిల్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా నా పరిస్థితి 10 సంవత్సరాల వయసప్పుడే నాకు మతి చెల్లించి జబ్బు చేసి అపవిత్రమైన ఆత్మలను పట్టి పీడించి నా జీవితాన్ని శాపంగా మార్చేసాయి. నేను రక్తం కక్కుతూ నడి బజార్లో తిరుగుతా ఉన్నా. 6వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యా. మరలా స్కూల్లో అడుగు పెట్టలేదు, మరలా చదువుకోను లేదు. ఇంతవరకు కూడా మరలా స్కూల్లో అడుగు పెట్టి చదువుకోను లేదు. ఎందుకు రక్తం కక్కుతున్నానంటారా? మా పోతురాజు అంటే మా తాత మేకపోతుల రక్తాన్ని తాగేవాడు. ఆయనకు ఒక పూనకం వచ్చేది. ఆయనలోకి దేవుడు వచ్చాడు అంటున్నారు, దేవత వచ్చిందని ఏమో అంటున్నారు మా వాళ్ళు, పెచ్చోళ్ళు అంటారు, ఎర్రోళ్ళు. ఆయనలోకి ఏదో వచ్చిందనేసరికి ఆయన 2 పల్టీలు కొట్టి మేకపోతులు ఎక్కడైనా ఉంటే వెళ్ళి మేకపోతు గొంతుక అలాగ పళ్ళతో కొరికి ఆ రక్తం అంతా తాగేసేవాడు. కళ్ళుట్లా ఉరుముకుంటా, మీసాలు తిప్పుకుంటా ఆ తాగిన రక్తం అరగక ఎగరుతుంటే ఈయనకైతే పూలకం వచ్చింది. దేవుడు మన మధ్యకి వచ్చేసాడు. ఏంటో తప్పిళ్ళు కొట్టండిరా, భజన చేయండిరా అంటే భజన చేసేవాళ్ళు తప్పిళ్ళు కొట్టేవాళ్ళు, డోలు వాయించేవాళ్ళు, సన్నాయి వాయించేవాళ్ళు. వీళ్ళు ఎంతసేపు భజన చేసినా ఈయన కొంచెం నెమ్మదిగా అణిగి కూర్చునేవాడు కాదు, ఎందుకంటే రక్తం అరగాలి కదండి. అందుకని చివరికి వాళ్ళు ఎగరలేక, పోతురాజా, ఓ పోతురాజా, నిన్ను శాంతిపరచాలంటే ఏం చేయాలి అని అడిగేవాళ్ళు మా తాతని. మా తాత ఏమనేవాడు తెలుసా? సోరాయి తెచ్చిపెట్టండి భక్తులారా. ఆ భజన చేసే వాళ్ళందరూ కొంచెం తాగే ఉంటారు కదండి. ఆ భజనలో సరాయి తెచ్చిపెట్టండి భక్తులారా అంటే సోరాయి తెచ్చుకొచ్చి ఈయన్ని శాంతిపరచాలని, ఈ దేవుణ్ణి శాంతిపరచాలని, ఈ భక్తుల్ని శాంతిపరచాలని సరాయి తాగితే సరాయి పుల్లగా తాగి నటుళ్ళు పడిపోయేవాడు. ఒంటి మీద పట్టుండేది కాదు. మా తాత సంగతి చెప్తున్నా నేను, ఎవరి సంగతి కాదు ఇది, వేరే వాళ్ళ సంగతి నాకెందుకు వచ్చిన గొడవ. మా తాత సంగతి. రోడ్డు మీద పడిపోయేవాడు, ఒంటి మీద బట్టలు లేకుండా. తర్వాత కక్కుకునేవాడు. మా కులదేవుడు నరసింహస్వామి. మా కులంలో మా వాళ్ళంతా నమ్మింది, ఆరాధించింది, కొలిచింది, వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. మా నాన్నగారి పేరు అదే, నరసింహం. మా అత్తగారు మా పెద్దత్త పేరు ఏంటి తెలిసిన? ఆదిలక్ష్మి. ఇంకో దాని పేరు శంశలక్ష్మి. మా అత్తల పేర్లు ఆ దేవుడు ఆరాధన పూజలు చేస్తున్నాను ఆ పేర్లు పెట్టుకో, లేకపోతే గొంతు పీసుకు అమ్ముతాడని భయం. ఆ పేర్లు పెట్టకపోతే గొంతు పీసుకు అమ్ముతాడని భయం వాళ్ళకి. దేవుడు అంటే మహాకరగలాడిపోయేవాళ్ళు, భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు మా తాత వాంతులు చేసుకొని పడిపోయి ఉంటే ఊరు కుక్కలన్నీ వచ్చి వాంతిని తిని మా తాత మూతిని నాకుతా ఉండి, మా తాత మూతిని నాకుతుంటే తాగుబోతాడు. మా తాత ఏమనుకునేవాడు? అది పెద్ద కూతురేమో అనుకుని లక్ష్మి అనేవాడు. ఆ కుక్కని గట్టిగా పిలిచి దగ్గర పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు. పెద్ద కూతురేమోదని, ఎందుకంటే తాగుబోతాడు కదండి. మతి చేయించి ఆ శపించబడిన కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని నేను. తరతరాల విగ్రహారాధన శాపంలో పుట్టి పెరిగిన వాడిని నేను. నా 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి మా తాత తాగిన ఆ మేకపోతుల రక్తాన్ని, నన్ను పట్టిన దయ్యం నాలో నుంచి కట్టిస్తా ఉండేది.
ఆ రక్తం కక్కుతా ఉండేవాడిని చిక్కి శల్యమైపోయా, ఎముకల బొమ్మలాగా మారిపోయా. మా వాళ్ళు వాడి కర్మ అన్నారు. చివరికి నన్ను వదిలిపెట్టిస్తారు. తాయితలు కట్టించారు, హాస్పిటల్ చుట్టూ తిప్పించారు, మంత్రాలు చేయించారు, చేయవలసిన వైద్యాలన్నీ చేయించి వీడి కర్మ అన్నారు. కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. చేతకానప్పుడు కర్మ అంటాం, అదొక సిద్ధాంతం. మనకి చేత కాకపోతే కర్మ అనేది అంతకు మించి ఏం లేదు. ఇక ఆ కర్మలో నుంచి, ఆ శాపములో నుంచి విడిపించగలిగినటువంటి శక్తి గలవాడు ఉన్నాడని, అతని పేరు యేసు క్రీస్తుని, అతనిలో ఉన్న శక్తి, ఆధ్యాత్మికమైన శక్తిని మా వాళ్ళు ఎరిగిన వాళ్ళు కాదు. మళ్ళా నాతో ఏమనేవాళ్ళు, రే నేను ఈ విధంగా తిరుగుతుంటే నోటి మీద వేలు పెట్టుకుని నీ కర్మరా, ఎప్పుడు రాశారో దేవుడు నీకు నెత్తిని రాసి పెట్టాడురా అనేవాళ్ళు. కానీ నా శాపం నుంచి నాకు విడుదల వస్తుందని కూడా వాళ్ళు విశ్వసించిన వాళ్ళు కాదు. నీకు ఇలా రాసి పెట్టాడురా అనేవాళ్ళు. ఎందుకు? ఇంకా నేను అడకదినమని, ఇంకా నేను వీధుల్లో పొరలాడుతారని. నీకు రాసేసాడురా అంటే రాసింది అనుభవించాలి కదా అండి. ఒక్కోసారి నాకు ఆకలి అయ్యేది. స్నానం చేసేవాడిని కాదు, బట్టలు మార్చుకునేవాడిని కాదు, కంపు కొడుతూ బజార్లో తిరుగుతూ ఉండే వ్యక్తిని. ఒకసారి ఆకలి అయితే ఏమయ్యేది, ఆ ఎంగిలి ఇస్తళ్ళు ఎక్కడన్నా పడి ఉంటే హోటల్ దగ్గర, ఈ ఎంగిలి ఇస్తళ్ళు ఎక్కడన్నా పెళ్లిళ్ళ దగ్గర పడి ఉంటే ఆ ఎంగిలి ఇస్తళ్ళ దగ్గర పోయి కూర్చొని ఎంగిలి ఇస్తళ్లలోని ఎంగిలి మెతుకులు తినేవాడిని. ఒక ప్రక్కన పందులు, మరో ప్రక్కన కుక్కలు, నేను కలిసి సహజీవనం చేస్తూ ఉండేవాళ్ళు. పెంట దెబ్బల్లో, చెత్త కుండీల దగ్గర ఈ నీచమైన అలవాట్లకి, ఈ శాపానికి గురైపోయి శాపం అనుభవిస్తున్న రోజుల్లో వాడి కర్మ అన్నారు మా కులగోత్రాల్లో ఉన్న మా ప్రజలు, మా పెద్దలు. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలిసింది కాదు. ప్రియమైన సహోదరులారా, నేను ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు నా అంత్యక్రియలు చేయాలని మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే నా పరిస్థితి రక్తం కొక్కుతా తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఇంటికి రమ్మంటే పోయేవాడిని కాదు, స్నానం చేయమని చేసేవాడిని కాదు. అన్క్లీన్ స్పిరిట్, సంథింగ్ అన్క్లీన్ స్పిరిట్, ఓ అపవిత్రమైన దయ్యం నన్ను పట్టి రక్తాన్ని కక్కిస్తూ ఉండేది. మా తాత తాగిన రక్తం అంతా నేను కక్కుతా ఉండేవాడిని. నాకు సరిగ్గా 10 సంవత్సరాల నుండి 17వ సంవత్సరం వరకు ఇంచుమించు 7 సంవత్సరాలు నా జీవితంలో ఇలాంటి శపించబడిన అనుభవంలో నేను తిరుగుతున్న వాడిని. 17 సంవత్సరాల వయసు నాకు వచ్చింది. అది 1964వ సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు శనివారం రాత్రి. తేజోమానమైన ఒక వెలుగుని నేను నా కళ్ళతో చూశాను. ఆ చీకట్లో రాత్రి సమయంలో ఆ వెలుగులో ఒక వ్యక్తి రూపాన్ని నేను చూశాను నా కళ్ళతో. వెంటనే నా శరీరంలో ఏదో షాక్ అనిపించినట్టుగా అనిపించి గిర్రని తిరిగి నేను మతి స్థిమితం లేని వాడిని మతి స్థిమితమైన స్థితిలోకి ఒక క్షణంలో మారిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి కట్టు కథలు కావు, పుట్టిన పురాణాలు కావు, కల్పించిన కథలు కావు. నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన నగ్న సత్యం. గత 36 సంవత్సరాల క్రితం వెలుగైన తేజోమయమైనటువంటి జ్యోతిర్మయుడైన ఆ దేవుడు, ఆ వెలుగై నా కళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. నేను ఆయన కళ్ళతో చూశాను. ఆ చూసిన దేవుడు, ఆ కనిపించిన దేవుడు నా జీవితాన్ని విప్లవాత్మకంగా క్షణంలో మార్చాడు. వైద్యం లేదు, ఇంజక్షన్ లేవు, స్వర్ణాలు లేవు, ఏ విధమైనటువంటి యోగాలు చేయలేదు. ఒక్క క్షణంలో ఆ వెలుగు నా జీవితాన్ని ఒక్కసారి మార్చి, ఆ తర్వాత మా వాళ్ళకి చెప్పాను. ఆ తర్వాత స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఏం మతంరా, యేసుప్రభు అంటున్నావు, మతంలో దిగాను అంటున్నావు, ఏమిట్రా ఇదంతాను, ఇదంతా మంచిది కాదు నాయనా, ఈ వయసులో
నీ వయసులో 17 సంవత్సరాలు నీ వయసులో ప్రపంచంలో ఎన్నో ఋషులు ఉన్నాయి, అవన్నీ అనుభవించాల్సినవి. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వేంటి ఇప్పుడే ప్రార్థన యేసు ప్రభు భక్తి అంటున్నావు, తప్పునైనా నీకు దండం పెడతాం. భక్తి చేయాల్సింది వాస్తవమే, కానీ ఎప్పుడో తెలుసిన వయసు అంతా అయిపోయినప్పుడు అన్నీ అయిపోయి స్వచ్ఛపడిపోతావే, పళ్ళు రాలిపోతాయే. ఆ సమయంలో నువ్వు దిగు 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 దిగుని భజన చేయాలయ్యా, మైకి మధ్యలో పెట్టుకుని డోలు పక్కన పెట్టుకొని అది చేయాలనైనా ఇప్పుడు చేయకూడదురా భక్తి అని అన్నారు వాళ్ళు. ఇది వయసు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలో ముసలితనంలో స్వచ్ఛపడ్డ తర్వాత భజన చేయాలనైనా ఇప్పుడు చేయకూడదని వాళ్ళు చెప్పారు. అయితే బైబిల్లో చదివితే ఏమని రాసిందంటే, నీ బాల్యమందు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ యవ్వన ప్రాయంలోనే, నీ యవ్వన రక్తంలోనే ఆయన కాడి మేలుక మేలు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. అంతా అయిపోయిన తర్వాత కాదు, అంతా అయిపోయిన తర్వాత కాదు, ఏమీ కాక మునిపే, నీకు రాగం రాక మునిపే, మంచం ఎక్కకు మునిపే, నీవు అవమానాల పాలు కాక మునిపే, నీ జీవితం శాపంగా మార్చబడక మునిపే, నీవు అవమానాల పాలు కాక మునిపే, పరిహాసాస్పదంగా నీ బ్రతుకు మార్చబడక మునిపే, నీవు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన రెక్కల నీడలో నివసించాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తాం. ఆయన నడిపిస్తే ఎలా నడిపిస్తాడు చూడండి. ఆ 17 ఏళ్ల వయసు అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు 18 సంవత్సరాల వయసు వచ్చింది, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రాత్రి ఒక రోజున ప్రభువుని అడిగాను, ప్రభువా నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశావు, నేను కుక్కలాగా పందిలాగా నడి బజారుల్లో విచ్చలవిడిగా బ్రతుకుతున్న వ్యక్తిని, నీచమైన మనిషిని, నా తలంపులు నీచమైనవి, పశువుని, మానవత్వాన్ని కోల్పోయిన వాడిని, చిన్ననాడే శపించబడ్డ వాడిని, ప్రభువా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని మోకరించి ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నా. నా గదిలో, నా సొంత గదిలో, నా మేడ మీద సొంత గదిలో ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు మా అమ్మ వచ్చింది, ఏంట్రా బాబు నీ పరిస్థితి అనింది. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక్క పొద్దు అన్నా. అట్లయితే ఉప్మా చేయమంటావా అనింది. ఉప్మా తినకూడదంటావు ఒక్క పొద్దుకి, ఉపవాస ప్రార్థనలో ఉప్మా తినకూడదంట, బిస్కెట్లు తినకూడదంట, అచ్చిపళ్ళు తినకూడదంట, పాల మేగడ తినకూడదంట, దెబ్బ రొట్లు తినకూడదంట అమ్మ. నేను అన్ని అడిగేసి వచ్చాను. ఇదేం ఉపవాసం మేము ఎక్కడ చూడలేదు, కొత్త మోడల్ ఉంది ఉపవాస ప్రార్థన. మేము ఒక్క పొద్దున్నప్పుడు ఉప్మా తింటాం కదా, అచ్చిపళ్ళు తింటాం కదా, అన్నం తినాం కానీ మిగతావన్నీ తింటాం కదా అని ఆమె నాకంటే మీకు తెలియట్లేమ్మా అన్న, నీ కర్మ ఇదంతా నీ కర్మ, నువ్వు ఏదో బాగుపడ్డావు అనుకున్నాను కానీ, ఏదో ఆ ప్రభు పుణ్యాన్ని బాగుపడ్డావు అనుకున్నాను కానీ మళ్ళీ ఒగ్గబెట్టావు, అన్నం నీళ్ళు లేకుండా వస్తున్నావు, ఇదేం కర్మరా, మళ్ళీ నీకు ఇది పట్టినట్టు నీ సైతాను అన్నం నీళ్ళు లేకుండా అని మా అమ్మ తిట్టింది, వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మా నాన్న వచ్చాడు, మా వదినలు వచ్చి అంతా వచ్చాడు. మరి రెండో అన్నం వచ్చాడు, ఏయ్ అన్నాడు. నాకు కాళ్ళు చేతులు గడగడలాడి, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను కొట్టద్దు బాబు, నీకు దండం పెడతా బాబు. నాకు అప్పుడు 18 ఏళ్ళు. అన్న నీ దండం పెడతా, కొట్టద్దు బాబు, చచ్చిపోతానయ్యా, నీ ఉపవాస ప్రార్థన చేసుకుంటానయ్యా అన్న. ఆయన నన్ను అట్లా ఉలువలు చూసి, ఆయనంటే మాకు భలే భయం, భలే కొడతాడు, వెనక ముందు ఆలోచించి కొట్టేస్తాడు. ఆయన అందుకని గడగడలా ఆడిపోయాం. చూసి కర్మ అంటే వెళ్ళిపోయాడు. ఇక నేను మోకాళ్ళ మీద ఉన్నానండి, ఇట్లాగా నిలువు మోకాళ్ళ మీద ఉన్నానండి. నిలువు మోకాళ్ళ మీద ఉండి ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పునైనా అది నేను చేస్తాను, ఏం చేయాలో చెప్పు ప్రభువా, నన్ను వ్యాపారం చేయమంటావా, మా అన్నోళ్ళతో కలిసి పొలం చూసుకోమంటావా, లేక రైస్ మిల్ చూడమంటావా, ఉమ్మడి కుటుంబం అయినా మా అన్నోళ్ళు మా నాన్న అది ఇది అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకేమి జవాబు రాలా. అట్లాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇక మోకాళ్ళ మీద నిలబడలేక ఈ విధంగా కింద చేతులు పెడదాం, వెనక పైకి ఎత్తదాం అనుకున్నాం. మామూలుగా అక్కడక్కడ చేస్తుంటారే కొన్ని చోట్ల, కింద తల పెట్టి పైకి ఎత్తుంటారు వెనక, అట్లా చేద్దాం అనుకొని ఇట్లా 2 చేతులు ఇలాగా చేతులు కింద పెట్టానండి. ఎప్పుడైతే 2 చేతులలో పెట్టానో సరిగ్గా 2 చేతులు 2 పాదాల మీద పడ్డాయి.
ఇలా పట్టుకుంటూ అన్నా నన్ను కొట్టద్దు అన్నా అని పైకి తలెత్తి పైకి చూస్తే మా అన్న లేడు. అరే ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరు? నేనేం ప్రార్థన చేస్తున్నానో ఏమిటో వింటున్నాడేమో అని మా అన్న విని కొట్టేదానికి వచ్చాడేమో అనుకుని ఆ క్షణంలో అన్నా నన్ను కొట్టద్దని తల పైకెత్తే ఎవరు లేరు. నా గదిలో ఎవరు కనిపించడా, వేసిన తలుపు అలాగే వేస్తుంది. గడగడ వణికిపోతున్నాను, చెమట్లు పోస్తున్నాయి. ఏమిటిదంతా? ఆ రోజు వెలుగులో కనిపించింది ఒక ముఖం. ఈ రోజేమో నా 2 చేతులు ఆ పాదాల మీద పడ్డాయి. నా రక్తములో ఉన్న అణువులు, రక్తములో ఉన్న పరమాణువులు, తెల్లకణాలు, ఎర్రకణాలు, ప్రతి కణం, ప్రతి అణువు, ఇదిగో ఆ రోజు ఆ స్పర్శ, ఆ పాదాలను ముట్టుకున్న ఆ స్పర్శని చెప్పకపోతే నన్ను అడగండి. నేను మీకు ఇలా చెప్పి నమ్మించాల్సిన అక్కడ నాకు లేదు. ఇవి నా జీవితంలో అనుభవించిన సత్యాలు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఒక శబ్దం నాకు వినబడుతుంది, స్వరం, చక్కటి స్వరం వినబడుతుంది. ఏమని? నన్ను వెంబడించు, నీవు నా సేవ చెయ్యాలి. ప్రభువా, నేను ఆరోగ్యం బాగాలేని వాడిని, అంతంత మాత్రం ఆరోగ్యం, ఇప్పుడిప్పుడే నీ దయచేత ఆరోగ్యం వస్తుంది, నేను కొంచెం బలంగా తిరుగుతా, నడుస్తున్నాను, అంత అన్నం తింటున్నానయ్యా, గుట్టుగా బతుకుతున్నాను, చదువు లేని వాడిని, నేనేమిటి నీ సేవ చేయటం ఏంటయ్యా అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. ఆ రోజు నాకు ఆస్తి ఉంది, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, ఇక మీద నీకు సాక్షిగా ఈ ఊళ్ళో, మా పట్టణంలో, మా ఊళ్ళో, మా చుట్టు ప్రాంతాల్లో దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళతో కలిసి నేను సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతానయ్యా, సేవను ప్రోత్సహిస్తాను బాబు, నాకున్న డబ్బులు, ఉన్న ఆస్తిలో కొంచెం సహాయం చేస్తూ నీ సేవలో కొనసాగుతానయ్యా, నా వ్యాపారాలు నేను చూసుకుంటాను, నేను జబ్బుని బాబు బాగు చేశావు, నీకు స్తోత్రములు, నాకు చదువు లేదు, మోటువాడిని, నేనేమిటి నీ సేవ చేయటం ఏంటి? మరలా ఒక ఆలోచన వచ్చింది, నాకు ఇప్పుడు 18 ఏళ్ల వయస్సు, యవనస్తుడిని, ఈ యవన ప్రాయంలో నీ సేవ చేయడం నా వల్ల వీలవుతుందయ్యా, నేను ముందే మెంటల్ మనిషిని కాదు, నా మైండ్ అంతా చెరగొట్టుకుని శిపించబడ్డ మనిషిని, నేనేమిటి నీ సేవ చేయటం ఏంటని గుండెలు బద్దలు చేసుకుని గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేశాను. మరలా ప్రభు స్వరం వినబడుతుంది, ఇదిగో నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను నడిపిస్తా. ఆమె హల్లెలూయా. నీవు నన్ను వెంబడించు, నేను నడిపిస్తా. అప్పుడు నేను ప్రభుతో ఏం చెప్పాను తెలుసా? అయ్యా, నేను రావాలని కోరుకోకపోయినా నీవు నన్ను బలవంతం చేసి రమ్మంటున్నా, ఇదిగో వస్తానయ్యా, వస్తాను. అయితే నా జీవితంలో ఆఖరి శ్వాస వరకు నన్ను కాపాడాల్సిన బాధ్యత నీది, నన్ను కాపాడాల్సిన బాధ్యత నీది. ఇదిగో నేను ఈరోజు నిన్ను వెంబడిస్తానయ్యా అని ఆ రోజు నా 2 చేతులు పైకెత్తి దేవునికి తీర్మానం చేసుకుని మా వాళ్ళకి చెప్పి బైబిల్ చేతబట్టుకొని వేసుకున్న బట్టలతో ఇల్లు వదిలిపెట్టి వచ్చాను బయటికి. తల్లిదండ్రులను వదిలి, ఆస్తిపాస్తులను వదిలి, కులగోత్రాలను వదిలి, నా యొక్క వ్యాపారాలు వదిలి, సమస్తం వదిలి ఒంటరిగా నేను నా ఇల్లు వదిలిపెట్టి బయలుదేరాను. నా 18 సంవత్సరాల వయసు. అప్పుడు ప్లాట్ఫారాల్లో పడుకున్నాను, సత్రాల్లో పడుకున్నాను, రైల్వే స్టేషన్లో పేపర్ పరుచుకొని పడుకున్నాను. ఆకలికి నా మోకాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకున్న రోజులు నాకు తెలుసు. కాళ్ళు పుండ్లు పడిపోతున్న, చెప్పులు లేకుండా నడిచిన రోజులు నాకు తెలుసు. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రభువు నన్ను ఆయన నడిపించిన ఆశ్చర్యమైన మార్గాలు నాకు తెలుసు. ఆయనతో నేను చెప్పాను, ప్రభువా ఏమిటిదంతా? అప్పుడు నాతో ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు శోధించబడిన తర్వాత సువర్ణం అవుతావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణం అవుతావు. ఇవన్నీ నీకు పరీక్షలు, నేను నిన్ను నడిపిస్తున్న పరీక్షలు. నిన్ను శోధించి సువర్ణంగా మారుస్తాను. ఇవేమి కలవరపడకు. కష్టాలలో, బాధల్లో,
ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుకుంటూ, ఆయన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆయనకి స్తుతియాగాలు చెల్లించుకుంటూ నా జీవిత యాత్రని సాగిస్తే తగిన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, నిన్ను నేను ఇక నా సేవలో వాడుకోబోతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇంచుమించుగా 2 సార్లు 3 సార్లు నేను తిరిగి వచ్చేసాను. ప్రపంచ దేశాలన్నీ, ఏ దేశంలో కూడా ఒక పైసా తీసుకొచ్చినాడు కాదు. నేను బైబిల్ని మోసాను, నా బైబిల్ నన్ను మోసుకుంటూ ప్రపంచమంతా తిప్పింది. అన్ని జాతులకి, అన్ని ప్రాంతాలలో యేసుక్రీస్తుని గురించి సవాలుగా సాక్ష్యం చెప్పి ఆయన సువార్తను ప్రకటించేటట్లు ప్రభు నాకు సహాయం చేస్తాడు. చదువు లేని నేను ఒక్కొక్క దగ్గరికి వెళితే ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు. నేను ఆ మధ్య జపాన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు పచ్చి చేపలు తింటున్నాను. పచ్చి చేపలు ముంజులు పెట్టినాయి. నేను ముంజులేమో అనుకున్నా, శుభ్రంగా కడిగి మొక్కలు చేసి చేపలు పెట్టుకున్నారు, నాకు పెట్టారు. ముంజులేమో అనుకుంటే అది ముంజులు కావు, అవి పచ్చి చేపలు. కచ కింద కొరికి తింటున్నారు వాళ్ళు. నాకే వాసన వచ్చి ఏంటండి బాబునా, ఇదండి రా ఫిష్, పచ్చి చేపల. అవును, తినలే, బాగుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బాబు నా వల్ల కాదు, మీకు దండం పెడతారంటే కాదు తినగల. శుభ్రంగా తింటే ఎంత బాగున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేశాలకు వెళ్ళి వాళ్ళ భోజనాలు, వాళ్ళ ఆహారాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క వాతావరణం గుర్తించి గమనించి ఏమి ఆకలికి ఏమి తిన్నా సరే, విచిత్రమైన సంగతి ఏంటంటే అనారోగ్యం రాకుండా నన్ను ఆరోగ్యంగా కాపాడుతున్నాడు నా ప్రభు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన రెక్కల నీడలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రేమైన సహోదరులారా, ఇంచుమించు 200 సంఘాలు హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలు ఆయా ప్రాంతాల్లో ప్రారంభమై వేవేల కొలది ప్రజలు ఆ మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన గణపరుచుకుంటూ ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తుంటే నేను నిలబడుకున్నట్లాగా కన్నీళ్లు పెట్టుకుంటాను. కారణం ఏంటో తెలుసా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. మన పితరులు పాటలు రాశారండి. రాస్తే ఆనాడు పాడుకున్న ఆ ఆనందంగానే ఉంది. 50 సంవత్సరాల తర్వాత ఆ పాటలు మరలా పాడుకున్న ఆ ఆనందం ఏ మాత్రం తగ్గింది కాదు. లేఖనాల్లో ఉన్న భాగాలు అట్లాగే పెట్టి దానికి రాగాన్ని కనిపించి వాళ్ళు పరవశించి పాడుకుంటుంటే ఆ పాటల ఆనందం ఇంతవరకు ఎక్కడ తరిగినది కాదు. వాళ్ళ అనుభవాలు నా జీవితంలో చూడండి. మా వాళ్ళలో నేను ఒంటరయ్యాను. ఇప్పుడు 10,000 కాదు కదా, 3 లక్షల మందిగా మార్చబడ్డాం. మొన్న గుడారంలో పండుగ పెట్టినప్పుడు నా ఎదుట 3 లక్షల మంది ఉన్నారు వాక్యం వింటూ. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతానంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా, అన్ని ప్రదేశాల నుంచి ప్రజలు వచ్చి దేవుని వాక్యం వింటుంటే అదే కాలేమో దేవుడి ప్రవచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, 10,000 మంది అవుతాడు, లక్షల మంది అవుతాడు. ఇది ఎలా సాధ్యం? ప్రియమైన సహోదరులారా, దేవుడు అంటాడు, నా ప్రజల్ని 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళు వాసిపోకుండా, వాళ్ళ బట్టలు పాతికిలుకోకుండా, వాళ్ళ జీవితాలు కంపు కొట్టకుండా నేనే పరలోకపు ఆహారం చేత వాళ్ళని నడిపించా. సంపూర్ణ ఆహారం కలిగినటువంటి, అన్ని వైటమిన్స్ కలిగినటువంటి, విటమిన్లు కలిగినటువంటి ఆహారాన్ని వాళ్ళకి పెట్టి వాళ్ళని పుష్టిగా నడిపించుకొని తీసుకుని వెళ్తున్నా. కనుక నన్ను ఎవరు ఆశ్రయిస్తారు?
నేను ఆయన్ని ఆశ్రయించా. నేనెవరో నాకు తెలుసు, నా బుద్ధులేంటో నాకు తెలుసు, నా బలహీనతలేంటో నాకు తెలుసు. కానీ బలమైన యేసయ్యని పట్టుకున్నా. ఆయన చెప్పాను, అయ్యా నువ్వు నడిపించు, నీ చాట్లు నేను బ్రతుకుతాను అన్నాను. ఆయన చాటున నన్ను గత 36 సంవత్సరాలండి ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు నడిపించారంటున్నాడు. నన్ను నా సాక్ష్యం ఏంటంటే 36 సంవత్సరాలు ఆయన నన్ను నడిపించాడు. నాకు ఒకరు తెలుసు, గత 36 సంవత్సరాలు నన్ను ఆయన బాగు చేసి నడిపిస్తున్నాడు. నేను తినే ఆహారాన్ని ఆశీర్వదించి నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను తాగే నీటిని ఆశీర్వించి నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తున్నాడు. వేదికలెక్కి దేవుని మాటలు చెప్పే కృపిస్తున్నాడు. రక్తం కక్కుతున్న మనిషిని నేను. నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నా కొరకు రక్తాన్ని చిందించిన వాడై, ఆయన ఆఖరి రక్తపు బొట్టు కూడా చిందించి నా జీవితాన్ని విడుదల కలిసేసి రక్తం కక్కకుండా నన్ను ఆపి ఆ శపించబడిన ఆ విగ్రహ ఆరాధన కుటుంబంలోంచి నన్ను వేరు చేసి జీవముల దేవునితో సహజీవనం చేసి ఆయన సన్నిధిలో ఉండేటట్లు చేశాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపిస్తే నన్ను 36 సంవత్సరాల నుంచి ఆయన నడిపిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితాన్ని నడిపించుటకు ఆయన శక్తిగల దేవుడనే సంగతి నిరూపిస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళావు, ఎవరెవరినో నమ్ముకున్నావు, ఎవరెవరికో జీవితాలు అప్పచెప్పావు, నీ జీవితాన్ని మోసం చేసుకున్నావు, కన్నీటి పాలైపోయావు, అవమానాల పాలైపోయావు. కానీ నమ్మకమైన దేవుడు, నమ్మగలని దేవుడు యేసుని దగ్గరికి వెళ్ళి ఆయనకి నువ్వు అప్పచెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడు తెలిసినా? ఆదరణ కలిగిన పరిస్థితిలో నడిపిస్తాడు. ఆమె ఆరోగ్యకరమైన రెక్కల మీద నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తనల్లో దావీదు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. బాగా వినండి. 23వ కీర్తన 3వ వాక్యమా? 3వ వాక్యం చదువు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, తన నామాన్ని బట్టి దేవుని గురించి దేవుని సన్నిధిలో దేవునితో ఉన్న ఒక వ్యక్తి తన సాక్ష్యం ఏం చెప్తున్నాడు ఆలకించండి. తన నామమును బట్టి, అతను నీతి గలవాడు కనుక ఆ నీతి కలిగిన నామాన్ని బట్టి ఆయన నన్ను నీతి గల మార్గములలో నడిపించుచూ ఉన్నాడు. మొదట నేను చదివిన వాక్య భాగాలు ఏమని రాస్తుందంటే, వాళ్ళని నేను అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాను అంటున్నాడు దేవుడు. నడిపించాను అంటున్నాడు పాస్ట్ టెన్స్. ఇప్పుడు చదువుతున్న వాక్యం ఏంటో తెలిసిన? ప్రెజెంట్ కంటిన్యూషన్. నన్ను ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఈ భక్తుడు చెప్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు అయ్యా నిన్ను? అప్పుడెప్పుడో ఇశ్రాయేలును నడిపించాడంట, ఇప్పుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడయ్యా అని అడిగితే ఇతను ఏమంటున్నాడు తెలుసా? నీతి గల మార్గాలలో నడిపిస్తున్నాడు. ఎందుకని? ఆయన నీతి గలవాడు కనుక. ఆమేన్. చెప్పలు కదండి గట్టిగానో. హల్లెలూయా. ఆయన నీతి గలవాడు కనుక నీతి గల మార్గాలలో నన్ను నడిపించుతూ ఉన్నాడు. ఏమిటి? ఆయన నీతి గలవాడా? ఓహో, ఆయన నీతి గలవాడు కనుక నీ నీతి గల మార్గం నడిపిస్తున్నాడా? బాగానే ఉంది. ఆయన అపవిత్రులైతే మనల్ని కూడా అపవిత్రమైన మార్గంలోనే నడిపిస్తాడు. ఎందుకంటే తాగుబోతు మార్గంలో నడిపిస్తాడా? పేకాటిగాడు పేకాటి దగ్గర తీసుకెళ్తాడా? ఇంకా కొంపలు చూడు తిరిగేవాడు అక్కడ తీసుకెళ్తాడా? ఈయన పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక, నిజాయితీపరుడు కనుక నీతి గల మార్గాలలో తనను నమ్ముకున్న వాళ్ళని నడిపించుచూ ఉన్నాడు అని దావీదు తన జీవితంలో సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు
నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని ఏ మార్గంలో నడిపించుచున్నాడో మీరు గుర్తించారా? నన్ను చాలా మంది పలకరిస్తుంటారు అభిమానులు. యేసు ప్రభుని నమ్ముకోరు, చర్చికి రారు, కానీ నేను వెళ్ళిన చోట చాలా మంది అభిమానులు ఉంటారు. అభిమానులు వాళ్ళు విశ్వాసులు కాదు, అభిమానులు. అభిమానులు పరలోకానికి వెళ్ళరు, విశ్వాసులే పరలోకానికి వెళ్ళేది. నేనంటే మహాప్రేమగా పలకరిస్తాను, కానీ ప్రార్థనకు రారు, యేసు ప్రభుని నమ్ముకోరు, నన్నంటే అభిమానంగా ఉంటారు. ఏమండి హసన్ గారు రండి, రండి ఎండలో పోతున్నానంటే కొంచెం కూల్ డ్రింక్స్ తాగిపోండి, లేకపోతే కొంచెం మజ్జిగ తాగిపోండి బాబు అంటారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, అభిమానంగా ఉంటారు. ఒక సహోదరి ఒక రోజును పిలిచింది. ఏంటమ్మా అన్న, మా ఆయన గారు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యారు, మీకు తెలుసా అని. తెలుసమ్మా, విన్నాను అన్నా వెళ్ళాను కానీ 2 నెలల నుంచి ఒక్క పైసా పంపలేదన్నా. నేను ఒకసారి వస్తానంటే నేను రావద్దంటున్నాడు. పిల్లలు అల్లాడిపోతున్నారు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. మరి ఈ మధ్య ఒక మాట విన్నాను అన్నాను. ఏమన్నావమ్మా అంటే, ఆయనకు ఒక శ్రద్ధ అలవాటు ఉందన్నా, ఎక్కడ పోతే అక్కడ చిన్నలు పెడతాడన్నా. అట్లాంటి బుద్ధి ఉంది ఆయనకి. మరి నేను ఈ మధ్య విన్నాను ఒక మాట, మీరు అటు వెళ్ళినప్పుడు కొంచెం హెచ్చరించండి, నేను బెదరంది అని నాకు చెప్పింది. నేను ఆ మధ్య విశాఖపట్నం పోయినప్పుడు మీటింగుల్లో నుంచి నా గదిలో నుంచి ఫోన్ చేశా. ఫోన్ నెంబర్ ఈ సిస్టర్ ఇస్తే, ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్లో పలకరించాడు, నన్ను బాగా పలకరించాడు. అన్న ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న 8 వస్తాను, అదన్నా ఇదన్నా. అయ్యో బాబు మీరు రావడం ఏంటి, అయ్యో చాలా సంతోషంగా మాట్లాడి ఆఫీస్కి రమ్మన్నాడు. వెళ్ళా, ఆ మద్దతు ఆఫీస్కి రమ్మన్నాడు. నేను ఖాళీగా ఉన్నాను కనుక వెళ్ళా. పలకరిద్దాం, కొంచెం బుద్ధి చేద్దాం, ఆ అమ్మాయి చెప్పింది కదా అని. ఇక్కడికి వెళితే నన్ను బాగా పలకరించాడు, బాగా మాట్లాడుతున్నాడు, కాఫీ తెప్పించాడు, తాగాము, అంత బాగానే ఉంది. తర్వాత తమ్ముడా డబ్బులను పంపించావు లేదా ఇంటికి అన్నా. ఎక్కడ పంపిస్తామన్నా, కొంచెం ఇబ్బందిగా ఉందన్నా, అదన్నా ఇది కొత్తగా వచ్చాను కదన్నా, రూమ్ తీసుకున్నాను, అదన్నా ఇదన్నా. మరి రూమ్ పోతామన్నా, వదిలేనన్నా అన్నాడు. రూమ్ పోదామంటే వదిలేనా, ఆఫీస్కి వచ్చాడు కదా అట్లా అన్నా. మరి ప్రార్థన చేయమని అదంతా ఏం తెలియదు పోతున్న వాళ్ళకి. నేనంటే మళ్ళీ అభిమానంగా ఉంటాను, నేను చాలా ఇష్టం నేనంటే. సరే తర్వాత నేను మాటల మధ్యలో అవును కానీ నిన్ను గురించి ఒక మాట విన్నాను అన్నా. మీ చెల్లెలు చెప్పిందా అన్నాడు. ఏది? ఆ అమ్మాయి మా చెల్లి అంట, ఈ అబ్బాయి మా తమ్ముడు అంట. మీ చెల్లి చెప్పిందని. చెప్పింది. ఏంటి పద్ధతి బాగాలేదు, పిల్లగలవాడు 2 పిల్లలు, బంగారు లాంటి పిల్లలు, ఈ పరిస్థితి అంతా బాగలేదు, మంచిది కదా నైనా, తప్పు ఇది, నీకు ఎక్కడ పోతే అక్కడ ఇట్లాంటి బుద్ధులు తెలిసింది నాకు. చెప్పిందా అని నవ్వుతున్నాడు, సిగ్గులేనాడు. చెప్పిందా అని సిగ్గులేనాడు, నవ్వుతున్నాడు. తర్వాత నేను తప్పునైనా చేయబోక నీ భార్య పిల్లల్ని చూసుకో, కుటుంబ పవిత్రతను కాపాడుకో బాబు అని అంటే అతను ఒక మాట అన్నాడు నాకు. ఆ మాట నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అన్నా నేను మీరన్నట్టు యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిని అయితే పవిత్రంగా ఉండాలన్నా. నేను కాదన్నా. అసలు నా పేరు ఏంటో తెలుసన్నా అన్నాడు. నీ పేరు కృష్ణ అన్నా. తెలిసి కూడా ఎందుకన్నా నన్ను జాగ్రత్తగా ఉండమంటావు? ఏమన్నా నా పేరు తగినట్టు ఉండొద్దన్నా? నేను ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో సంసారం పెట్టద్దన్నా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నేను ఆరాధించేది ఎవరినో ఆ బుద్ధులు నాకు వచ్చేవన్నా. ఆ పేరు మా అమ్మ పెట్టింది కదన్నా నాకు. మరి ఆ బుద్ధులు రావన్నా? దండం పెడుతుంటే ఆ బుద్ధులు వస్తున్నాయి కదన్నా. అతను నాకు చెప్పిన మాట నా జీవితంలో మర్చిపోలేదు. నిజమైన మాట చెప్పాడు, యథార్థమైన మాట చెప్పాడు. అతను చెప్పిన మాటలో 100% సత్యం. ఏమిటంటే ఎవరిని ఆరాధిస్తున్నామో ఆ ఆరాధికుని స్వభావాలు వాళ్ళ జీవితంలో పెళ్లికి ప్రకాశిస్తాయి, పుడతాయి. మీరు కావాలంటే పోయి కొన్ని ఇళ్లలో పోయి చూడండి, కొన్ని ఇళ్లలో మీరు పోయి చూడండి. నేను కావాలంటే అచ్చం కోతులాగా పుట్టుంటారు పిల్లలు, అచ్చం కోతులాగా ఉంటే కూర్చొని అరుగు మీద కూర్చొని అంటుంటారు. అరుగు మీద కూర్చొని కోతులు
వాళ్ళకెందుకు ఆ పిల్లలు పుట్టారో నేను చెప్పనక్కర్లే. వాళ్ళు ఆరాధించే దేవుల్లో ఆ రూపాలు వాళ్ళ పిల్లల జీవితాల్లో ప్రతిబింబిస్తాయి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి మనిషిని నడిపించగలిగిన వాడు. ప్రతి పాపాన్ని ఖండించి పవిత్రమైన జీవితంలో నీతి గల మార్గాలలో నడిపించగలిగిన వాడు. కారణం ఆయన పవిత్రుడు కనుక. ఒకవేళ నాకు కనబడినప్పుడు, ప్రభు దర్శనం కనబడినప్పుడు, దేవుని దర్శనం నాకు కనబడినప్పుడు, మా కులదేవుడు మోహన్ గారిని కనబడి ఉంటే నేను ముందే మెంట్లోని ఆ సింహం మోహన్ గారిని కనబడి గారు కాకేసి నడిలోడ్లో పరిగెత్తారు. రాత్రి అంతా తిరిగేవాడిని అరుస్తా. ఎందుకంటే సింహం కనబడింది, సింహం వచ్చేస్తుందని. మా కులదేవుడు ఆ రూపం నాకు కనిపించలేదు. నాకు కనిపించిన రూపం ఎలాగుందో తెలుసా? సర్వాంగ సుందరుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖ వర్చస్సు, ఆయన కళ్ళు, ఆయన పని వరుస, ఆయన నోరు, పెదవులు, ఆయన నాకు కనిపించిన ఆ రూపాన్ని నేను ఎలా వర్ణించాలి? ఆయన సర్వాంగ సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన మాట, ఆయన స్వరూప్యం, సౌందర్య స్వరూప్యం, ఆయన ప్రవర్తన, నడక, ఆహా ఎంత చెప్పుకున్న తనివి తీరినటువంటి ఆనందం. ఆ పరిశుద్ధుడైన దేవుడు. అదే దావీదు అంటాడు, నన్ను ఆయన నామాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి గలవాడు కనుక నన్ను నీతి గల మార్గాలలో నడిపించుచున్నాడు. కామక్రోధ మదమచ్చర్యాలు లేనివాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పరలోకపు సమస్త ఐశ్వర్యాలు తన ప్రజల కొరకై అనుగ్రహించి వాళ్ళని చల్లటి నీడలో నడిపించి వెలుగులో వాళ్ళ జీవితాలను కాపాడి వాళ్ళకి నీటిని అనుగ్రహించి పరలోకపు ధాన్యం చేత తృప్తిపరిచి వాళ్ళ బట్టలు పాతగిలిపోకుండా, వాళ్ళకి జబ్బులు రాకుండా ఆయన రెక్కల కింద కాచుకుంటూ 40 సంవత్సరాలు నడిపించాడు. దావీదు అంటాడు, ఇప్పుడు కూడా నన్ను నడిపించుచు ఉన్నాడు. ఏ మార్గంలో? ఏ మార్గంలో? కొంపలు కూర్చే మార్గంలో కాదు నన్ను నడిపించే, వడ్డీ కాసుల మార్గంలో కాదు నన్ను నడిపించేది. నన్ను నడిపించేది ఎట్లాగో తెలుసా? ఓ పవిత్రమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఒకప్పుడు నడిపించాడు, ఇప్పుడు కూడా నడిపించుతూనే ఉన్నాడు. 73వ కీర్తన. అక్కడ మరొక మాట కూడా చూస్తాం చూడండి. 73వ కీర్తన ఎంత? 24వ వాక్యం. 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. ఇప్పుడు చదివిన భాగాన్ని మీరు గమనించండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. భావికాలం, ఫ్యూచర్. నన్ను నీ ఆలోచన చేత నడిపిస్తావు. నీతిగల మార్గంలో నడిపించుతూ ఉన్నావు. ఏ లోటు లేకుండా నన్ను నడిపించావు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? అక్కరలు తీర్చి రెక్కల మెడలో నడిపిస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీతిగల మార్గాలు నడిపిస్తూ ఉన్నాడు. ఇక మీదట ఆయన ఆలోచన చేత నడిపించుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలోచన చేత, నీ ఆలోచనకి, దేవుని ఆలోచనకి, భూమికి, ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. నీ ఆలోచనలు భూ సంబంధమైనవి, ఆయన ఆలోచనలు ఆత్మ సంబంధమైన ఉన్నతమైనవి గనుక ఆయన ఆలోచన చేత నీ కుడి చేతిని పట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎప్పటి వరకు? ముగిలి వచ్చే వరకు. ఎప్పటి వరకు? నీ ఆఖరి శ్వాస పోయేంత వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నమ్ముకుంటే నడుస్తానో లేదని నువ్వు కంగారు పడకు. నువ్వు నడవలేవు. ఆయన నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు నడవలేవు, ఆయన నిన్ను నడిపిస్తాడు.
ముళ్ళు వస్తే భయపడతావు, ఆయన చంకని పెట్టుకొని నిన్ను దాకిస్తాడు. కాలం వచ్చిందనుకో, మురికాలం వచ్చిందనుకో, గోతులు వచ్చాయనుకో, నువ్వు పడిపోతావు. ఆయన నీ పడనివ్వడు. ఆయన చేతి పట్టుకొని ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. నీ ఆలోచనకి ఆయన ఆలోచనకి అసలు ఏమి పొత్తు కుదరట్లే. ఎంతసేపు కొలగజ్జి. నీ ఆలోచన కులమో మత పిచ్చ, లేకపోతే బంధు ప్రీతి, లేకపోతే ధనాపేక్ష, లేకపోతే పదవి వ్యామోహం, ఇవన్నీ నీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఆయన ఆలోచన వేరు. ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నేను ఒక బస్సు ఎక్కబోయా. తెల్లవారుతూ ఉండగా ఒక గ్రామం నుంచి నడిచొచ్చి ఫస్ట్ బస్సు ఎక్కిపోదామని ఒక సెంటర్కి వచ్చా. వస్తే నేను ఫస్ట్ బస్సులో 5 గంటలకే వస్తాయి ఎక్కేద్దాం అనుకుంటే ఆ బస్సు 7 గంటలకు వచ్చి 5 గంటలకు రాకుండా 7 గంటలకు వచ్చింది. 7 గంటలకి ఆ ఊళ్ళో జనం అంతా వచ్చారు, నిలబడ్డారు. 50 మంది చేరారు. అందరికంటే ముందు వెళ్ళిపోతామని నేను వస్తే 50 మంది చేరారు. ఇప్పుడు నన్ను బస్సు ఎక్కనిస్తారు ఎక్కనీరు అని అనుకుంటే 7 బస్సు వచ్చింది. అందరూ ఒక్కసారి నన్ను ఒక తోపు తోసేసి ఆ బస్సులోకి అందరూ ఎక్కిపోతున్నారు. ఇక వాళ్ళ మధ్యలో నేను ఎక్కలేక వాళ్ళు నాకు కట్టె పొలాలు తగిలినట్టు తగులుతున్నారు. గట్టిగా ఉన్నారు మనుషులు, హుషారుగా ఉన్నారు. బాగా తిని జొన్న రొట్టెలు, ఆ ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతాల్లో జొన్న రొట్టెలు తిన్నారు. కట్టెలు తగిలినట్టు తగులుతున్నారు నాకు. నాయన ఈ కట్టెల మధ్యలో మనం పోలేం, వాళ్ళని ఎక్కని తర్వాత ఎక్కుతామని కొంచెం ఆగి ఆఖరి లేకపోతే కండక్టర్ మెడబెట్టి బయటికి గెంటాడు. రైట్ అన్నాడు, మెడబెట్టి గెంటాడు. నాకు పట్టుకున్న వాడిని ఊడి అది అంత దూరం పడిపోయాయి. బస్సు వెళ్ళిపోయింది. నేను కూర్చొని నా ఆలోచనలు ఏంటి తెలుసా? ఈ ఆర్టీసీ వాళ్ళు మంచోళ్ళు కాదు, కండక్టర్లు అంతా గేదెలు నడుపుకునేవాళ్ళు, డ్రైవర్లంతా ట్రాక్టర్లు నడుపుకునేవాళ్ళు. అసలు ఈ గవర్నమెంట్ బస్సు రానప్పుడు బాగుండింది, అది ఇదని పెచ్చ వాగుళ్ళన్నీ వాగుతా కూర్చున్నా అక్కడ. అది నా ఆలోచన, పిచ్చ ఆలోచనని వాగుతా కూర్చున్నా. అంతలోపల బస్సు వచ్చి ఇంకో బస్సు వచ్చి ఆ బస్సులో ఎక్కా. కొంచెం ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉంటే తల ఇలా పెట్టుకుని దాని మీద ఇట్లా ఆ రాడ్ మీద ఇలాగా తల పెట్టుకుని లాగా పెట్టుకుని రాత్రంతా నిద్రలేక ఆ కన్ను కొనికిన కాసేపటికి బస్సు ఎక్కడో ఆగి ఉంది. నాకు తెలియదు, ఎక్కడో ఆగి ఉంది, రోడ్డు మీద ఆగి ఉంది. ఎంతమందిరో? 13 ఇంకా తెస్తున్నారులే అంటాడు ఇంకొకడు. 13 ఏంటి, ఇంకా తీయటం ఏంటి అని చెప్పి ఉలికిబడి లేచి చూస్తే ఆ ముందున్న బస్సు పెద్ద వాగులో పడిపోయింది. నాతో అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కొంతమంది ఆ బస్ స్టాండ్లో, ఆ బస్సు స్టాపింగ్లో. వాళ్ళందరినీ వరుసగా పడుకోబెట్టున్నారు 13ని. ఇంకా తెస్తున్నారంట శవాల్ని. ఒకసారి ఆలోచించండి. నా ఆలోచనలు వేరు, దేవుడు నా పట్ల ఆలోచించిన ఆలోచనలు వేరు. ఆయన నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాను. నేను ఆ బస్సులో కానీ ఎక్కుంటే ఆ 13లో నేను ఒకడినై ఉండేవాడిని. తప్పదు. ఒక చిన్న పిల్ల, ముచ్చటగా నేను పలకరించిన పిల్ల కూడా దాంట్లో ఉన్నాయి. అందరు వరుసగా, అందరికీ బొట్లు, ఇంతలో బొట్లు, 10 రూపాయల బిళ్ళ ఉంటుంది బొట్టు ఒక్కొక్కటి. పాపట్లు కూడా పోసినట్టున్నారు కుంకుమ. ఎర్రగా తలకాయ పగిలిపోయి అనుకున్నాను. చూస్తే తలకాయ బాగుంది కాదు, కుంకుమై మొత్తం మీద కడుపు ఊపిరి నీళ్ళు తాగి అందరు బస్సులోనే చచ్చిపోయింది. కండక్టర్ బతికాడు, దేవునికి స్తోత్రం, నన్ను మెడబెట్టి గెంచినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. డ్రైవర్ బతికాడు. రైట్ అన్నమాట వాడు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినందుకు. మిగతా వాళ్ళు అక్కడ చచ్చిపడిపోయి ఇంకా ఎన్ని శవాలు తీస్తున్నారు. నేనున్న బస్సులో వాళ్ళు మళ్ళీ ఎక్కితే మళ్ళీ పోతుంటే నాకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాను. అయ్యా, నన్ను సజీవుల లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రములయ్యా. నా ఆలోచన పొద్దున్నే ఫస్ట్ బస్సులో వెళ్ళిపోయి ఏదేదో చేయాలి నా ఆలోచన, కానీ నీ సంకల్పం నా ఎడల, నీ ఉద్దేశాలు వేరు. నన్ను నీ ఆలోచన చేత నడిపించున్నాయన. నా ఆలోచనలు వద్దు బాబు అని దేవుడికి దండం పెట్టుకున్నా.
మీరు జీవితాల్లో ఒకసారి ఈ రోజున ఆలోచించండి. మీ బ్రతుకులు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాయి? మీ ఆలోచనలోనా లేక దేవుని ఆలోచనల మధ్యలో నడుస్తున్నాయా? దేవుడు అంటాడు, నాకు చేతిని ఇస్తే నేను నీ కుడి చేతిని పట్టుకుని నేను నడిపిస్తాను. ఆ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. చదువు అది. నా కుడి చేయి నీవు ఎన్నో వాక్యం? 24వ వాక్యం. 24వ వాక్యంలో నా కుడి చేతిని నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఎంటర్ ఇంటు ద గ్లోరీ, ఎంటర్ ఇంటు ద గ్లోరీ. తరువాత నన్ను ఎక్కడ చేర్చుకుంటావో తెలిసిన? మహిమలో. నన్ను నడిపించేసావు, నన్ను నడిపిస్తున్నావు, నన్ను నడిపించగలవు. చివరికి నువ్వు నన్ను ఏం చేస్తావంటే నీ మహిమలో చేర్చుకుంటావయ్యా. నీ ఆలోచన చేత నడిస్తే నువ్వు పాతాళానికి వెళతావు, నీ పురుగు సావదు, అగ్ని ఆరదావు. ఆయన ఆలోచన చేత నడిస్తే మన ముగింపు ఏమిటంటే అంతమందు నన్ను నీవు మహిమలో చేర్చుకుంటావు. దాన్ని అంటారు మోక్షం అని, దాన్ని అంటారు అమరత్వం అని, దానిని అంటారు పరలోకమని. నీవు ఏ లోకానికి సంబంధించిన మనిషిగా ఈ రోజును బ్రతుకుతున్నావో నీ జీవితంలో ఆలోచించుకో. ఎవరి ఆలోచన? దేవుని వాక్యం అనే ఆలోచన నీకు కావాలనా, లేక మనుషుల ఆలోచన ప్రకారం నడిచి కన్నీళ్ల మధ్యలో మోసపోయి నీ జీవితంలో శాపానికి గురైపోతావా? నీ ఆత్మ విలువైంది కనుక ఆయన నీతో ఈ రోజున ఏమంటున్నాడు తెలిసిన? నీవు నా ఆలోచన ప్రకారం నడవాలంటే నీ కుడి చేతిని నాకు అప్పచెప్పు, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను, ఆఖరి క్షణం వరకు నా ఆలోచనలోనే ఉంచుతాను, అంతమందు నిన్ను మహిమలో చేర్చుకుంటాను. నా ఆలోచన ప్రకారం నీవు నడవాలనుకుంటే ఇదిగో చరిత్రలు చెప్తున్నాయి. నీతిగల మార్గం, పవిత్రమైన మార్గం. నా ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే నా రెక్కల నీడలో నీ అక్కర్లన్నీ తీర్చి నిన్ను ప్రయాసం లేకుండా, కన్నీళ్లు లేకుండా ఆదరణ కలిగిన జీవితాన్ని నడిపించి తీరుతా. దయచేసి అందరు లేచి నిలబడండి. లేచి నిలబడండి. నిలబడిన మీరు తలలు వంచండి, కళ్ళు మూయండి. యేసయ్య రక్తం చిందించాడు, ఆయన చెయ్యి కొరచ కాలేదు. నిలబడక కొరచ కాలేదు ఆయన చెయ్యి. ఆయన చెయ్యి నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకున్నట్టుగా ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. ఏదో యేసన్న నన్ను ముట్టాలి, ఆయనలో ఏదో ఉందని మీరు కంగారు పడి భ్రమపడకండి, పొరపాటు పడుతున్నారు. నేను ప్రకటిస్తున్న యేసయ్య మిమ్మల్ని ముట్టాలి. మీ జీవిత సమస్యలు తొలగాలి, మీరు ఆయన ఆలోచనలో నడవాలి. ఆయన నడిపించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన నీతిగల మార్గాలలో నడిపిస్తారు. అందరూ నోరు తెరిచి ఒకసారి ప్రార్థన చేసుకోండి. అందరూ ఎవరు ఆ రోడ్లో నిలబెట్టిన బొమ్మల్లాగా నిలబడకండి. మీరందరూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా ఆలోచన ప్రకారం నా పిల్లల జీవితాలు పాడు చేశారు, ఆస్తి పాడు చేసుకున్నారు, పనికిమాలిన వ్యాపారాలను చేసి, పనికిమాలిన స్నేహితులు బట్టి రకరకాల జీవిత సమస్యల్లో నా జీవితం అంతా శాపం అయిపోయింది. ఆ డాక్టరు, ఈ డాక్టరు, ఆ వైద్యులు, ఈ వైద్యులని అనేకుల ఆలోచన చేత నడిపించబడ్డారు. నా జీవితంలో ఇదిగో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేయండి. సిగ్గుపడద్దు దేవుని సన్నిధిలో. సినిమాల చుట్టూ తిరిగేటప్పుడు సిగ్గుపడండి. పేకాటకు పోయేటప్పుడు, త్రాగుబోత్తనంలో, పరపురుషులతో, పరస్త్రులతో ఇచ్చికాలాడేటప్పుడు
సిగ్గుపడండి, భయపడండి. యేసయ్య పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని సన్నిధిలో సిగ్గుపడకుండా భయభక్తి కలిగి ఆయన సన్నిధిలో హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకో. ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను నడిపించినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, ఇక మీద ఆయన ఆలోచన చేత నడిపించడానికి సమర్థుడు, శక్తి గలవాడు నజరేయుడైన యేసు. Oh God, oh Jesus, hallelujah, hallelujah, hallelujah. How wonderful you are. How marvelous you are. Oh, Master. Jesus. Jesus of Nazareth. I love you. The power of darkness. Oh, God. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, God. ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఒక తీర్మానం చేసుకున్న వాళ్ళై మీ కుడి చేతిని ఆయనకి అందించండి. ఆయన మీ కుడి చేతిని పట్టుకొని నడిపించడానికి ఆశిస్తున్నారు. ఇంకా సినిమాల చుట్టూ తిరగాలనుకుంటే నీ చెయ్యి ఎత్తద్దు. ప్రభు హస్తం పట్టుకొని నడిపించాలనుకున్న వాళ్ళు మాత్రం మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఆయన మీ కుడి చేతిని పట్టుకుంటాడు. సాతాను కట్లలో ఉన్న వాళ్ళు విడిపించబడాలనుకుంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. కృపగలిగిన మా ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు. గమ్యం తెలియక తిరుగుచు సాతాను కట్లతో బంధించబడుచు శాపాన్ని అనుభవిస్తున్నారు దేవా. ప్రజలను దేవా మీరు చూచి నశించడం మీ చిత్తము గాక ఈ మహాసభలు ఏర్పాటు చేసిన ఆయన ఆనాడు మా పితరులను నడిపించారు. వారు కాలు వాయలేదని, చెప్పులు తెగలేదని, బట్టలు మాయలేదని, పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభం తోడుగా ఉండి నడిపించారు. అందుకు స్తోత్రాలు వారి స్తోత్రాలు. గాఢాంధకార రోజు సంచారం చేస్తున్న మీ దాసులను దావీదు గారి ప్రభువులను నీతి మార్గం నడిపించినారు. మీరు మాట్లాడిన స్తోత్రాలు. కుడి చేయి పట్టుకొని మీ ఆలోచన ప్రకారం మీరు నడిపిస్తూ తిరిగి మహిళ చేతను ఉద్దేశించిన వారై ఈ రాత్రి ప్రభావ మీరు మీ వాక్యం వెలుగే పేద తెల్లముగా మాట్లాడబడినారు. స్తోత్రములు. అరణ్యములో ఎడారి మార్గం సంసారం చేస్తున్న గమ్యం తెలుస్తున్న మనుషులుగా ప్రేమించిన వారై చక్కని త్రోవలు నడిపించి నివాసం పురం చేర్చినట్లు ఉద్దేశించిన వారై ఈ రాత్రి ప్రభావం మీరు మాట్లాడిన ప్రతి మాట బడికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.